హలో అప్కమింగ్ ఆఫీసర్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ నాకు నిన్న ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. చూసుకున్నట్లయితే క్రాక్ గ్రూప్స్ ఎగ్జామ్స్ విత్ మీ అనే ఛానల్ని రిపోర్ట్ చేయండి అంటే రిపోర్ట్ డన్ అని చెప్పేసి కింద చూడండి మెసేజెస్ గ్రూప్స్లో, టెలిగ్రామ్ గ్రూప్లో జరుగుతున్నాయి. సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అంటే వేరే వాళ్ళు ఎవరన్నా నిజం చెప్పినా లేదంటే ఇది చెప్పినా కానీ ఏం చేయాలంటే వెంటనే రిపోర్ట్ చేసేసి ఆ వాయిస్ని ఆపేయాలనుకుంటున్నారు. వాయిస్ని ఆపేస్తే అదేమన్నా అబద్ధం అయిపోద్దా? వాయిస్ని ఆపినంత మాత్రం ఏదైనా నిజమే అవుతుంది. రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయి. రిజల్ట్స్ వచ్చేదాకా జస్ట్ వెయిట్ చేయండి. ఇవన్నీ మీరు ఎన్ని చేసినా ఏంటంటే ఒక కొన్ని రోజులు ఆనందం, కొంచెం మీ ఆనందం కోసం, మానసిక ఆనందం కోసం, వాటి కోసం మీరు ఇవన్నీ చిన్న చిన్న ప్రయత్నాలు, ఇవి చిన్న పిల్లకాయలు ఆలోచిస్తారండి. ఇటువంటివన్నీ రిపోర్ట్ చేస్తే వాయిస్ ఆగిపోతుంది ఇవన్నీ. సో గ్రూప్ 2 ఆఫీసర్స్ అయితే ఈ విధంగా ఆలోచించాలని నేనైతే భావిస్తున్నా. నేను నా ఛానల్లో కూడా కామెంట్ బాక్స్ ఎందుకు ఓపెన్ చేస్తానంటే ఇందుకే. సో ఇక్కడ కూడా నేను మామూలుగా అయితే కామెంట్ బాక్స్ ఓపెన్ చేయకుండా ఉండవచ్చు, కానీ ఎందుకు ఓపెన్ చేస్తున్నా, అందరు వాయిసెస్ వినాలని. మీరు రిపోర్ట్ చేయమని చెప్పి గ్రూప్స్లో సర్క్యులేట్ చేసి మొత్తానికి ఛానల్స్నే చూస్తే ఇంకో ఛానల్ని కూడా నిన్న వేరే ఛానల్ని కూడా ఇలాగే రిపోర్ట్ చేసి ఆపేశారు. వెంటనే మళ్ళీ ఛానల్ వచ్చేసింది. ఇవన్నీ చిన్న పిల్లలు చేసేవండి. చేయండి, కొన్ని రోజులే కదా, రిజల్ట్స్ వచ్చేదాకా ఎగరుతారు. రిజల్ట్స్ వచ్చిన రోజు తెలిసిందే కదా, ఇంకేముంది కొత్తగా ఇంకా మాట్లాడుకునేదానికి ఏం లేదు. ఓకేనా? నెక్స్ట్ చూస్తే ఇక్కడ కూడా చూడండి, వేరే ఛానల్ ఇది. ఆ క్రాక్ గ్రూప్స్ విత్ మీ ఛానల్ రిపోర్ట్ కొట్టండి, ఆగు ఫైటర్ గారు డైవర్ట్ చేస్తున్నాడంట. నాకు నిజంగానే ఛానల్ని రిపోర్ట్ చేస్తే ఏమొస్తుందో ఏంటో వాళ్ళ ఆనందం. కాకపోతే కొన్ని రోజులు మహా అయితే ఛానల్ ఆగుతుంది, టెంపరీగా మళ్ళీ వస్తుంది. దాని మాత్రాన ఇంకా ఛానల్ ఏదో అయిపోద్దని వీళ్ళ భావన అన్నమాట. ఛానల్ ఆపితే రిజల్ట్స్ ఆగుతాయా? ఆగవండి, రిజల్ట్స్ ఆగవు. జాబ్స్ ఇచ్చేదే, సిపిటి టెస్ట్లు ఆగవు, ఏవి ఆగవు. చేయండి, మీ ఆనందం కదా. సో ఒకరు ఆనందపడతాను, నాకు చాలా హ్యాపీ. రిపోర్ట్ చేసినా నేను నాకేం అంత ఫరక్ పడేది లేదు. మళ్ళీ ఛానల్ని ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు, ఇబ్బంది ఏం లేదు. ఇటువంటివన్నీ ఎన్నో చూస్తున్నాం అనమాట. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ నెలలో రిజల్ట్స్ వచ్చేస్తాయి విత్ ఇన్ 10 days. జస్ట్ వెయిట్ చేయండి అంతే. విత్ ఇన్ 10 daysలో రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్ వచ్చిన రోజు మళ్ళీ మీకు మీరే ఆలోచించండి. ఇంకా మీరు ఆలోచించరులే, ఇటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఆలోచించే పరిస్థితి లేదు కాబట్టి నాకు తెలుసు. వీళ్ళు ఆలోచించేది ఏం లేదు, ఇంకా బాధపడేది తప్ప. ఏం చేసినా ఎటు పోయినా రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. జస్ట్ వెయిట్ అండి. ఇక నేను చెప్పాల్సిందల్లా ఏం లేదు. నాకు కూడా కింద కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వకుండా ఇవన్నీ దేనికి అది ఇదని. ఇక్కడ ఎంతోమంది స్టూడెంట్స్ మిస్గైడ్ అయిపోతున్నారు. ఈ ఒక్క నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిపోద్దని, నెక్స్ట్ అది ఇది అని చెప్పేసి ఏం జరగదు. నేను నిజాన్ని నిర్భయంగా చెప్తున్నా. చాలామంది అది తెలుసు నా గురించి ఏంటని చెప్పేసి. ఏం ఫరక్ లేదండి. రిపోర్ట్స్ కొట్టండి, ఎన్ని కొడతారు రిపోర్ట్స్ కొట్టండి. ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్. మీ చేతిలో రిపోర్ట్ అనే బటన్ ఉంటే నా నోట్లో వాయిస్ అనే బటన్ ఉంది. ట్రూత్ వాయిస్, ఇది ట్రూ వాయిస్. ఈ ట్రూ వాయిస్తోనే నిజాలు నిర్భయంగా చెప్తా. అది తెలుసు ఆల్రెడీ అందరికీ. ఓకేనా? సో అందుకే నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట. అందరూ ఏం చేస్తాను ఏంటని అందరికి తెలుసు కాబట్టి ఇబ్బంది లేదు. నాకు వీటి మీద ఇంట్రెస్ట్ ఏం లేదు కాబట్టి. బట్ చాలామంది మళ్ళీ నా ఛానల్ ఒకవేళ 1-2 days అటు ఇటు అయినా మళ్ళీ ఏదో అనుకుంటారు రిపోర్ట్స్ వల్ల. ఏం కాదని నేను మళ్ళీ వస్తా. ఈ ఛానల్ కాబట్టి వేరే ఛానల్లో వస్తా, వేరే ఛానల్ కాబట్టి వేరే ఛానల్ వస్తా. ఇది ఎన్నో ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. బట్ మీరు ఎవరు టైం వేస్ట్ చేసుకోకండి. ఇది జస్ట్ ఏంటంటే ఒకసారి నా సబ్స్క్రైబర్స్ వాళ్ళకి చెప్పడానికి. ఓకే అండి, ఉంటాను, బాయ్.